అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. షార్జాలో దారుణం. బర్త్డే రోజునే అదనపు దోవు కోసం భర్త చంపిన అతుల్య. షార్జా, కేరళ కొల్లం జిల్లా మల్లపురం స్వస్థలానికి చెందిన అతుల్య 30 తన 30వ పుట్టినరోజు జరుపుకున్న రోజే దారుణంగా ముగించింది. భర్త సతీష్ 32 అదనపు దోవు కోసం ఆమెను చంపి, గొంతు కోసి, కడుపులో తీర్చిదిద్ది, తలపై చిత్రహింసలు చేశాడు. ఈ ఘటన జూలై 19, 2025న షార్జాలోని అల్నాహ్దా అపార్ట్మెంట్లో జరిగింది. అతుల్య, సతీష్కు 2013లో వివాహం జరిగింది. 2023 నుంచి షార్జాలో నివసిస్తున్నారు. వివాహంలో అతుల్య తల్లిదండ్రులు 43 తులాల బంగారం, ఓ బైక్ దోవుగా ఇచ్చారు. కాని సతీష్ కుటుంబం గత కొన్ని నెలలుగా అదనపు దోవు కోసం అతుల్యపై శారీరక, మానసిక వేధింపులు చేస్తోంది. అతుల్య హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఫర్మ్లో క్లర్క్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఏకైక కుమార్తె ఆరాధ్య 10 ఉంది. ఆమె కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తల్లి మరణించడంతో కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. హత్య వివరాలు: జూలై 19 రాత్రి అతుల్య పుట్టినరోజు జరుపుకుంటూ సతీష్ దోవు కోరుకున్నాడు. అదనపు దోవు ఇవ్వలేకపోతే చిత్రహింసలు చేస్తూ, గొంతు కోసి, కడుపులో తీర్చిదిద్ది, తలపై ప్లేట్తో కొట్టాడు. అతుల్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. సతీష్ ఆమె స్వయంగా చంపుకుంది అని చెప్పి ఆరాధ్యను తల్లి ఇంటికి పంపాడు. అతుల్య తల్లి రేఖా జయరాజ్ భర్త చంపేశాడు అని ఆరోపించి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షార్జా పోలీసులు సతీష్, అతని తల్లి మీరా మణి, సోదరి నీతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతుల్య చాట్లు, మెసేజ్లలో వేధింపులు, చిత్రహింసలు వెల్లడైంది. ఆమె సోదరి అతుల్య భర్త కుటుంబం వరకట్న కోసం తీవ్రంగా వేధించింది అని చెప్పింది. ఈ ఘన షార్జాలో భయాందోళనలు రేపింది మరియు వరకట్న వేధింపులపై చర్చలు జరుగుతున్నాయి. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం అతుల్య గత కొన్ని నెలలుగా సతీష్ కుటుంబం దోవు కోసం వేధిస్తోంది. అదనపు దోవు ఇవ్వకపోతే చంపేస్తాము అని బెదిరించారు. అతుల్య తన చిత్రహింసలు, గాయాల వీడియోలను సోదరికి పంపింది. కూతురు కోసమే భరిస్తున్నాను అని చెప్పింది. ఆరాధ్య కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తల్లి మరణించడంతో ఆమె మానసికంగా దెబ్బతింది. షార్జా పోలీసులు సతీష్ను అరెస్టు చేయడానికి శోధిస్తున్నారు మరియు కేరళ పోలీసులు యుఏఈ అధికారులతో సమన్వయం చేస్తున్నా. ఈ ఘన వర్జీనియా యుఏఈలో వర్ధంతి హింసపై చర్చలు రేకెత్తింది. జాగ్రత్తలు, సలహాలు: వర్ధంతి హింస, వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోండి. విదేశాల్లో ఉంటున్న మహిళలు ఆర్థిక, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు భారత దూతరాలయం లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి. వివాహం ముందు భర్త కుటుంబ నేపథ్యం తెలుసుకోండి. వర్ధంతి ఒత్తిడి ఉంటే చట్టపరమైన సలహా తీసుకోండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు కాల్ చేయండి. ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని గుర్తుంచుకోండి. సమాజంలో వర్ధంతి హింస, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళలు ఒంటరిగా ఉండకుండా సంఘ సహాయం కోరాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా హింస చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.